నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలో ఘనంగా ముగిసిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్వేచ్ఛగా నేర్చుకునేలా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని సూచించిన జేసీ గోపాలకృష్ణ. ఏసీబీ వలలో చిక్కిన ఒంగోలు వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కెఎస్ శ్రీనివాస ప్రసాద్. ప్రొఫెషనల్ ట్యాక్స్ కు సంబంధించి 1,50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్. ఇక వివరాలకు వెళితే పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు. ప్రతి విద్యార్థి తనకున్న సమయంలో కొంత సమయం గ్రంథాలయాలకు కేటాయించుకొని విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులతో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు ఎలా చదవాలి, చదివిన పాఠాలు మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో విద్యార్థులకు వివరించారు. పాఠ్య పుస్తకాలను కంఠస్థరం చేయకుండా ఆకలింపు చేసుకొని చదివితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఆ పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని తెలిపారు. తాను 6వ తరగతి చదివే సమయంలో అప్పటి సైన్స్ టీచర్ తనకు చెప్పిన పాఠాలు ఇప్పటికీ మర్చిపోలేదంటూ జాయింట్ కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చరాదని కోరారు. స్వేచ్ఛగా నేర్చుకునేలా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల ఆలోచనలు ఉన్నంతగా ఉంటాయి, భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, ఇన్ఛార్జ్ డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయంలో జరుపుకోవడం జరిగింది. సో ఇక్కడ కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముందుగా ఈ పాఠకులతో నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పాఠకులందరితో వాళ్ళు కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది. మరి ఇమీడియట్గా ఏవైతే చేయగలమో అవి ఇమీడియట్గా ఇద్దామని చెప్పాను. కొన్ని మిగతా పెండింగ్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. మరి గత వారం రోజుల నుంచి వారోత్సవాలు పండగ వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలతో నిర్వహించడం జరిగింది. సో మరి నేను మీ ద్వారా మీడియా ద్వారా మన యువకులకి అట్లాగే విద్యార్థులకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పుస్తక పఠనం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యం. సో దాన్ని ఒక అలవాటుగా చేసుకొని గ్రంథాలయాలకు వచ్చి మీకు ఇష్టమైన పుస్తకాలని చదువుకొని జ్ఞాన సముపార్జన చేసి ఒక మంచి భావి భారత పౌరులుగా రూపుదిద్దుకోవాలని, దానికోసం ఈ గ్రంథాలయాలు ఒక ఆలయాలుగా నిలవాలని నేను కోరుకుంటూ దీంతో ముగిస్తాను. వారం రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బహుమతులు అందజేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులకు గ్రంథాలయ సభ్యత్వాలు చేయించిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్యను జాయింట్ కలెక్టర్ సన్మానించారు. ఏసీబీ వలలో అవినీతి చేపబడింది. ఒంగోలు వాణిజ్య పనుల శాఖలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కెఎస్ శ్రీనివాస ప్రసాద్ 1,50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. చెడిపోతు శ్రీధర్ అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర ఆక్వా ట్రేడింగ్ కార్పొరేషన్ తో పాటు మరో 2 కంపెనీలు ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రొఫెషనల్ ట్యాక్స్ కు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. 6 లక్షల రూపాయలకు పైగా పన్ను వేయాలని నోటీసులు ఇచ్చారు. ఆ అమౌంట్ ప్రభుత్వానికి కట్టకుండా ఉండేందుకు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు మేము కట్టలేమని చెడిపోతూ శ్రీధర్ చెప్పడంతో 1,50,000 రూపాయలకు ఒప్పుకున్నారు. ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని చెడిపోతూ శ్రీధర్ ఆయన అకౌంటెంట్ శ్రీనివాసులు ఈ నెల 18వ తేదీ ఏసీబీని ఆశ్రయించారు. విజయవాడ సిఐయు డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో బాధితులు 1,50,000 రూపాయలు లంచంగా ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన ఫైల్ రికవరీ చేశారు.
గురువారం నెల్లూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, ఇన్స్పెక్టర్ శేషవ్, ఎస్ఐలు ప్రసాద్, మస్తన్ షరీఫ్ పాల్గొన్నారు. అతుల్ సింగ్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారైన కేఎస్ఎస్ ప్రసాద్ గారి మీద ట్రాప్ చేయడం జరిగింది. ఫిర్యాదు వివరాల్లోకి వెళ్తే చిడిపోతి శ్రీధర్ గారు అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర ఆక్వా ట్రేడింగ్ కార్పొరేషన్ అని అలాగే మిగతా ఒక 2 కంపెనీలు ఫర్మ్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ డీసీటీఓ గారు ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చున్నారు. దాంట్లో 6 లక్షలకు పైగా అమౌంట్ వీళ్ళు కట్టాలని చెప్పి ట్యాక్స్ వేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. దానికోసం వీళ్ళని కలవమని చెప్పారు. వీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఈ షోకాజ్ నోటీసులో చెప్పబడిన 6 లక్షలు గవర్నమెంట్ కట్టకుండా ఉండడానికి కోసం 2 లక్షల రూపాయలు ఈ చిడిపో శ్రీధర్ గారిని, ఆయన అకౌంటెంట్ శ్రీనివాసులు గారిని అడగడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు అంత డబ్బులు మేము కట్టలేము, మాకేమైనా తగ్గించండి సార్ అంటే 1,50,000కి ఒప్పుకున్నట్లుగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మాకు ఏసీబీ వాళ్ళకి 18/11/2024న ఈ చిడిపోతి శ్రీధరు మరియు ఆయన అకౌంటెంట్ అయిన శ్రీనివాసులు గారు కంప్లైంట్ చేశారు. ఈ విషయాలని పై అధికారులకు తెలియజేయగా ఈ రోజున విజయవాడ సిఐయు డిఎస్పి గారైన రామచంద్రరావు సార్ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ గారు అలాగే అతని అకౌంటెంట్ శ్రీనివాసులు గారు డబ్బులు 1,50,000 లంచంగా ఇస్తుండగా ఆ డీసీటీఓ కేఎస్ఎస్ ప్రసాద్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆయన చేతులు కూడా డబ్బులు తీసుకున్న చేతులు రంగు రావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు కేఎస్ఎస్ ప్రసాద్ గారిని ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైసీపీ సోషల్ మీడియా మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులకు నిరసనగా వంగలు పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 1వ పట్టణ ఠాణా నందు ఫిర్యాదు చేశారు. వంగలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో వైసీపీ లీగల్ సెల్ నాయకుల సమక్షంలో పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా పేరుతో అరాచక పాలన సాగిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెట్టినా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వానికి ప్రభుత్వం బాధ్యత వహించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, లీడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమను రాజశేఖర్, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, గంగవరపు ప్రవీణ్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ పట్టుకోబడలేదన్నా అయ్యా చచ్చిపోతున్నాం. ఈ విశ్వ సంస్కృతి తెలుగుదేశం పార్టీది 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఒక 60-70 సీట్లు వచ్చి అసెంబ్లీలోకి అడుగుపెట్టి వాణ్ణి వినిపించసాగంగానే విపరీతమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆయన మానసికంగా ఇబ్బంది పెడితే పార్టీని వదిలిపెట్టి వెళ్తాడనో ఏదో దురుద్దేశంతో అసెంబ్లీలో కానీ సోషల్ మీడియాలో కానీ విష ప్రచారాలు మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు. తర్వాత కాలంలో ఎవరైనా భావావేశానికి లోనై మా పార్టీ కార్యకర్తలు పార్టీ ఆర్గనైజర్లు ఎవరు కూడా అటువంటి పనులకు మేము పాల్పడలేదు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరన్నా దురుద్దేశంతో ఉంటే ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే అది మా పార్టీకి సంబంధం లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఆ రోజు షర్మిలమ్మ మీద కానీ, విజయమ్మ గారి మీద కానీ, జగన్ గారి మీద కానీ
వీరందరూ ఐటీడీపీ నుంచే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికైనాక మీ అందరికీ తెలుసు, కొంతమంది యువకుల్ని సోషల్ మీడియా వాళ్ళని జీతాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టి సింహాసనం మీద శునకం కూర్చుందని మాట్లాడిచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకోగానే వ్యసనం పుట్టింది. అటువంటి నాయకుడిని దుష్ప్రచారం చేస్తూ తగ్గించి చేస్తే సమాజంలో ఆయన తగ్గింపబడతాడనే ఉద్దేశంతో చాలా అసహ్యంగా మాట్లాడించి కొంతమంది ఆడవాళ్ళతోటి కొంతమంది యువకులతోటి మాట్లాడించి వాళ్ళని పోలీసులు పట్టుకొస్తే ఎదుగుదిగో మన వర్గాన్ని కొడుతున్నారు, కులాన్ని కొడుతున్నారు, ఇంకో దాన్ని కొడుతున్నారని రకరకాలుగా విషప్రచారం చేసి మళ్ళీ పోయి నన్ను ఆదుకోండి, మీరు రాకపోతే ఎట్టుంటుందని కులాల సమీకరణలు చేసి వాళ్ళ కూటమిగా ఒక ఏర్పడి అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు శుద్ధులు చెప్తున్నారు, ఇది ఏమి సంస్కృతి అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల మీద కూడా మీరు ఈ రకంగా పోస్టులు పెట్టించి చండాల పోస్టులు అవి మీకు చూపించాలంటే బాధగా ఉంది. మా కళ్ళతో మేము చూడాలన్నా అది మీ కుటుంబాలైనా మా కుటుంబాలైనా ఎవరైనా కానీ ఇది మంచి సంస్కృతి కాదని, ఈ మీరేదైనా శాసనసభలో బిల్లు ఏదైనా పెట్టైనా ఈ కల్చర్ని ఆపకపోతే ఇది రాజకీయ వ్యవస్థకే గౌరవం పోద్ది, ప్రజాస్వామ్యం ఉనికికే ప్రమాదం అని తెలియజేస్తూ ఈ మేమిచ్చిన కంప్లైంట్లు కూడా విచారించి న్యాయం చేసి బాధితుల్ని దానికి తగువారి మీద శిక్షించాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణే ఒక వికృతమైన అటువంటి పోస్టులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఫ్యామిలీని అందరినీ కూడా ఒక నీచాతి నీచంగా తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం పెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇటు జనసేన అకౌంట్లు, టీడీపీ అకౌంట్లు, వైసీపీ అకౌంట్లు క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళు పెట్టినట్టు జనసేన వాళ్ళ మీద పెట్టడం, ఇటువంటి ఒక దుర్మార్గమైన చర్యతో మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పని మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద, మహిళా మంత్రుల మీద, అందరి మీద కూడా నీచకరమైన పోస్టులు పెట్టి దుర్మార్గమైన ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఈరోజు మీరు కంప్లైంట్ కనుక తీసుకోకపోతే రానున్న రోజుల్లో మీ కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క చర్యని పవన్ కళ్యాణ్ గారు వారు మహిళలు అని చెప్పి ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చావు. ఈరోజు మహిళల్ని మందు దాగి చిన్న పిల్లల్ని కూడా దారుణంగా శవాలు కూడా కనపడే విధంగా వాళ్ళ రాక్షసంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఒంగోలు నగరంలోని చెరువుకొమ్ముపాలెం నందు గల జేఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నందు నర్సింగ్ విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు. కళాశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చింతపల్లి భూషణ్, డాక్టర్ సాహిత్యలు నర్సింగ్ విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దంత పర్యవేక్షణకు సంబంధించి తగు సూచనలు చేశారు. అనంతరం వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కనపర్తి సోనిక, కళాశాల డైరెక్టర్ చిన్నబాబు, సురేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బాబు సార్ గారి కోసం వచ్చాము. కళ్ళు నీట్గా లేవు, క్లీన్ చేయించుకోవాలి కదా. ఈ కవర్ చేసేటట్టు ఫేస్ కవర్ చేసేటట్టు చేసుకొని కాస్మెటిక్ స్మైల్ డిజైన్ తీసుకుంటారు. ఏరియాలో ఉన్నామా? ఎక్కడ మీ ఊరు? చీమ కుద్దంటే ఫ్లోర్ పీస్ ఉంటాయి. కొరకు కొరకు రాంగ్ చాలా కాలేజెస్లో లేని ప్రివిలేజ్ ఈరోజు మనకి సార్ వాళ్ళ ద్వారా మరి డాక్టర్స్ మన మధ్యలోకి రావటం చాలా చాలా
సంతోషకరంగా ఉన్నది. సో కాబట్టి మరి ఈ ప్రోగ్రామ్ అందరు కలిసి సక్సెస్ చేద్దాము. అలాగే మరి జేఎస్ కాలేజ్లో ఇంకా ఇలాంటి డెంటల్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటూ మరి ఈరోజు మాకు ఇలాంటి ఒక మంచి ప్రివిలేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. pediatric endodontist and root canal specialist. Surname Dr. Bhushan, MDS oral and maxillofacial surgeon. మీకు ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంపాక్షన్ దవడ పళ్ళు ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే సార్ చూస్తారు. నేనేమో మీకు ఏమైనా పిప్పి పళ్ళు కానీ ఏమన్నా ఎత్తు పళ్ళు కానీ ఇరెగ్యులర్గా టీత్ ఉంటే కానీ ఏమన్నా నోటి ద్వారా వచ్చే దుర్వాసనలు కానీ ఏమన్నా ఉంటే మీరందరూ చూయించుకొని తగిన ట్రీట్మెంట్ అవన్నీ చేసుకుంటారని ఆశిస్తూ ఈ క్యాంప్లో పాల్గొని ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. మీకు కావాల్సిన బుక్స్ తెప్పిస్తారు. మీరు అనుకున్న గోల్స్ సాధించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని రిఫరెన్స్ విభాగాన్ని జాయింట్ కలెక్టర్ సందర్శించారు. అనంతరం అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఒక్కో అభ్యర్థిని పలకరిస్తూ ఏ పోటీ పరీక్షకు సిద్ధం అవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం ఆక్స్ఫర్డ్ అట్లా మరి చేసుకోవాలి. షైన్ ఇండియా రైస్ బాబు నువ్వేం చదువుతున్నావు? ఈవెంట్స్ కూడా ఇంకా అవ్వలేదు. ప్రిలిమ్స్ పెట్టారు. ప్రిలిమ్స్ అప్పుడు అయ్యాయి. ఈవెంట్స్ ఫైనల్ ఎగ్జామ్ ఇది ఉంది. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో బౌద్ధ ధమ్మ దీక్ష మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు వెల్లడించారు. సంబంధించిన కరపత్రాలను ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎక్స్ ప్రిన్సిపల్ సుధాకర్ బాబుతో కలిసి ఒంగోలులో ఆవిష్కరించారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ ఒంగోలులో 68వ బౌద్ధ ధమ్మ దీక్ష మహోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బౌద్ధ ధర్మాన్ని ఆచరించాలనుకునే వారికి ధమ్మ దీక్ష ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎక్స్ ప్రిన్సిపల్ సుధాకర్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు వలి, జిల్లా అధ్యక్షుడు మహేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవంబర్ 24వ తేదీన ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నందు 68వ ధమ్మ దీక్ష మహోత్సవాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క ధమ్మ దీక్ష మహోత్సవంలో ఎవరైతే బౌద్ధ ధమ్మాన్ని ఆచరించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దీక్ష కార్యక్రమం ఇవ్వటంతో పాటు అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి బౌద్ధాన్ని పరిచయం చేస్తూ 68వ ఆయన బౌద్ధం తీసుకొని 68 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఎందువల్ల ఆయన బౌద్ధాన్ని తీసుకున్నారు, ఆ బౌద్ధాన్నిలో చేరటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఆయన కల అయినటువంటి ప్రబుద్ధ భారత్ను సాధించే దిశగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అనేక అంశాలను గురించి కూడా చాలామంది వక్తలు ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఈ బౌద్ధ ధమ్మ దీక్ష ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ ఒక పాంప్లెట్ మనం రిలీజ్ చేసాం. ఈ పాంప్లెట్ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఈ అర్థం చేసుకోవాలి, ఎందుకు వచ్చింది, అంబేద్కర్ గారు ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎందుకు ఫామ్ చేశారు, ధమ్మ దీక్షలు ఎందుకు, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక కులానికి మతానికి సంబంధం కాదు. అంబేద్కర్ ఒక గొప్ప మానవతావాది, ప్రపంచ మేధావి. ఆయన ఇచ్చిన మన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాని ఫామ్ చేసి అశోక విజయదశమి అనేది అశోకుడు అప్పుడు మొత్తం ఆయన కూడా ఎంతో కళింగ యుద్ధంలో అన్నీ మొత్తం కొన్ని వేల మంది చంపిన తర్వాత ఎందుకు ఇదని చెప్పి కొన్ని సంవత్సరాలుగా చిన్న రక్తపాతం లేకుండా యుద్ధాలు లేకుండా
చేశాడంటే ఆయన బుద్ధిజం తీసుకొని ఎన్నో కంట్రీస్లో ఆయన ప్రభావితం చేశాడు. అలాంటిది ఈ కార్యక్రమం దాంట్లో భాగంగా ఈ ప్రతి చోట ఈ మన భారతదేశం అంతా కూడా బుద్ధ ధమ్మ దీక్షలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఒంగోలులో మన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని దానికి వచ్చేసి దానికి వెన్యూ కూడా మన అంబేద్కర్ భవనంలో జరుగుతుంది 24వ తేదీ. అందరూ వచ్చేసి ఈ బుద్ధ ధర్మ దీక్షా ఉత్సవాలని జయప్రదం చేయాల్సింది కోరుకుంటూ నమో బుద్ధయ్య. థ్యాంక్ యూ. ఏపీ పీటీడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో గ్యారేజీ ముందు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. పలు డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. నైట్ అవుట్, డే అవుట్ అలివెన్స్, ఇన్సెంటివ్లు, టీఏ బిల్లులు, ఇతర అలివెన్స్లు చెల్లించాలని, ట్రాఫిక్ సిబ్బందిపై స్ప్రింగ్ డ్యామేజ్, టైర్ డ్యామేజ్, యూటీఎఫ్ స్టీమ్స్ డ్యామేజ్లపై రికవరీలు ఆపేయాలని, అన్ని కేటగిరీలలో ప్రమోషన్స్ ఇవ్వాలని, తద్వారా ఖాళీలుగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, మెడికల్ అనిఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగం కల్పించాలని, కొత్త బస్సులు కొని రిక్రూట్మెంట్ చేపట్టాలని, గ్యారేజీ కార్మికులు పనిచేసే వాతావరణం కల్పించాలని, సకాలంలో నాణ్యమైన స్పేర్ టూల్స్ తెప్పించాలని, ఒంగోలు డిపోలో అదనంగా ఫ్లోటర్లు ఏర్పాటు చేయాలని, 12వ పిఆర్సీని అమలు చేయాలని, తద్వారా సమస్యల పట్ల వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బివి రావు, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, గౌరవ అధ్యక్షులు జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొత్త బస్సులను చేపట్టాలి, కారు నియామకాలను చేపట్టాలి, కొనసాగించాలి, పాత వైద్య విధానాన్ని సమస్యలను చెల్లించాలి, నిలిపివేసిన నైట్ అవుట్ ఇతర అలవెన్స్లను చెల్లించాలి, నిలిపివేసిన నైట్ అవుట్ ఇతర అలవెన్స్లను. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు సంస్థ పరిరక్షణ కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 130 డిపోల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా పే స్కేల్ వెంటనే చేయాలని, పే స్కేల్ జరిపే వరకు ఐఆర్ ఇవ్వాలని మేము మా ప్రధాన డిమాండ్. 2021లో ఆర్టీసీ కార్మికులు పే స్కేల్ జరగాలి, కానీ ఎన్జిఓలతో పాటు 23 అన్నారు, 24 కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. కానీ ఇంతబడికి కమిటీ వేశారు కానీ అది పనిలో లేదు. కాబట్టి వెంటనే కమిటీ వేసి ఆ పే స్కేల్ జరిగే లోపు ఐఆర్ వెంటనే 30-35% ప్రకటించాలని. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆ ఖర్చుల్ని కార్మికులు భరించలేకపోతున్నారు. కాబట్టి వెంటనే ఐఆర్ ఇవ్వాలని మా ప్రథమ డిమాండు. అట్లాగే సంస్థ రక్షణ కోసం వెంటనే కొత్త బస్సులు కొనాలి. అయితే ఇప్పుడు ప్రతిరోజు పేపర్లో వస్తున్నాయి కొత్త బస్సులు ప్రారంభించామని. ఇది పోయిన గవర్నమెంట్లోనే విధి విధానాలు అయిపోయినాయి, అక్కడే బస్సులు వచ్చినాయి. పాత గవర్నమెంట్ వచ్చిన బస్సులు ఈరోజు విడతల వారీగా విడుదల చేస్తూ ప్రచారం చేస్తుండదు, కానీ కొత్త బస్సులు అయితే రావడం లేదు. అవి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రిక్రూట్మెంట్ చేయాలి వెంటనే. సిబ్బంది పనివారం పెరిగింది, స్టాఫ్ నారం బాగా తగ్గింది. 2011 స్టాఫ్ నామ్స్ ప్రకారం ఎంతమంది అవసరం అవుతారో మాకు తెలిసి 12,000 నుంచి 15,000 మంది ఈరోజు తక్షణం ఆర్టీసీకి అవసరం. కొత్త బస్సులు తెప్పియాలి, స్క్రాప్ అయిన స్థానంలో కొత్త బస్సులు కొనాలి. అదేవిధంగా ఈ జిల్లాలో సరిపడే యంత్రాంగానికి అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా కూడా ప్రభుత్వంతో పర్మిషన్ తెప్పించుకొని కొత్త బస్సులని తెప్పించే విధంగా ప్రాంతీయ అధికారి ప్రయత్నం చేస్తే బాగుంటుందని వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో ఏదైతే సంస్థ మనుగడ కోసం చూసే అంశాలు అయితే ఇంకో ఆర్థికమైన అంశాల్లో కూడా మాకు 3 సంవత్సరాల ఎన్కాష్మెంట్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇంతవరకు లేదు. అదేవిధంగా 2017 పే స్కేల్ జరిగినాయి, 2017 పే స్కేల్ అరియర్స్ కూడా కొంతమంది ఇంతవరకు రాలేదు. ఎస్బీటీలో మేము దాచుకున్న సొమ్ము 253 కోట్ల రూపాయలు ఎస్బీటీ ప్రభుత్వం తీసుకుంది. ఆ ఎస్బీటీ సొమ్ము కూడా తిరిగి చెల్లించాలని చూస్తున్నాం. అదేవిధంగా 12వ పిఆర్సీ అమలు చేయాలి. పిఆర్సీ అమలు చేసిన దాకా ఇంటీరియం ఐఆర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తదితర డిమాండ్తో రాబోయే కాలంలో ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మేము ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులకి, మేనేజ్మెంట్కి మా యొక్క అప్పీల్ని కన్సిడర్ చేసి రవాణా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యం బస్సులు తెప్పాలి. అట్నే ఈ ఇబ్బందుల్లో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు కూడా మీరు బేరేజ్ చేసుకుని ఆ విధంగా ఒక ఐక్యమత్యతోటి ఒక ఇండస్ట్రియల్ రిలేషన్ దెబ్బతినడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని సుజాత నగర్ 10వ లైన్ నందుగల అపెక్స్ హై స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.
ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపం నందు నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ప్రముఖ వైద్య నిపుణులు చాపల వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అపెక్స్ స్కూల్ ఆఫ్ డైరెక్టర్ శివ కోటిరెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా అపెక్స్ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు మందడి శ్రీనివాసరెడ్డి పేరుతో పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తమ పాఠశాల నందు విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా వారి మానసిక ఉల్లాసం కోసం క్రీడలను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి విద్యార్థికి విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని తెలిపారు. క్రీడలలో గెలుపు ఓటములు సమానంగా భావించి క్రీడాకారులు క్రీడా రంగంలో తమ క్రీడా ప్రదర్శనను కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఓన్లీ ఈ పెర్ఫార్మెన్స్ మీ అందరి కోసం. థర్డ్ ప్లేస్ రిచారిటీ బ్రాంజ్ మెడల్ అండ్ ఫోర్త్ ప్లేస్ యంగ్ భవ్యశ్రీ సర్టిఫికేట్ ఆప్షన్ అమ్మా. క్యాంపస్ విన్నర్స్ రెడీ చేసుకున్నాం. మీరు రన్నర్స్ 11th లైన్ రాబు సార్ వేయండి సార్. అయిపోయిన వాళ్ళు అటు దిగారు. మంచి మెడల్స్ ఇవ్వాలని ఆయన మంచి సార్ 32 రన్స్ కొట్టాడు సార్ 3 ఓవర్స్. విద్యాశాఖ అధికారి గారు మరి పిల్లల్ని ఆశీర్వదిస్తూ మన అపెక్స్ స్కూల్ ఫౌండర్ డైరెక్టర్ వంటి ఎంఎస్ రెడ్డి గారి పేరు మీద స్మారకార్థం మన బాలల దినోత్సవం సందర్భంగా పోటీల్ని పిల్లల్లో ఆటల పోటీల్ని కండక్ట్ చేసి ఈరోజు అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈ విన్నర్స్కి ప్రైజులు అనేది చాలా అట్టహాసంగా ఘనంగా ఇస్తూ ఉన్నారు ఈ కాపు కళ్యాణ మండపంలో. అంతేకాకుండా ఈ అపెక్స్ స్కూల్ విద్యతో పాటు గేమ్స్లో కూడాను ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తూ ఉందని చెప్పి నేను గమనిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో నేను గమనించిన పేపర్లో కూడాను నేషనల్ జాతీయ స్థాయి గేమ్స్లో కూడాను పాండిచేరిలో జరిగిన మీట్లో మన అపెక్స్ స్కూల్ వారికి రాష్ట్ర స్థాయి మెడల్స్ జాతీయ స్థాయి మెడల్స్ కూడా రావటం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్ట్గా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ అపెక్స్ స్కూలు ఈ స్కూల్ విద్యార్థులతో పాటు చదువుతో పాటు ఈ ప్రత్యేకమైన గేమ్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబడుతుంది అనడానికి ఇక్కడ ఉన్న పీఈటీ టీచర్లే ప్రత్యేక నిదర్శనం. వాళ్ళు చదువుతో పాటు గేమ్స్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తూ ఉన్నారు. ఈ గేమ్స్ ఆడటం వల్ల పిల్లలందరూ కూడాను సృజనాత్మకత పెరిగి వాళ్ళు చదువులో మంచిగా రాణించడానికి వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ యాజమాన్యం బలంగా నమ్ముతున్న విషయం నాకు అర్థమవుతూ ఉంది. ఇల్లంటే టీచర్ని ప్రోత్సహించినటువంటి యాజమాన్యానికి అలాగే తల్లిదండ్రులకు కూడాను నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంత చక్కని వాతావరణంలో పండగ వాతావరణంలో ఒక ప్రైవేట్ స్కూల్లో జరగటం నన్ను చాలా ఆనందానికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇంత చక్కని వాతావరణాన్ని ఆహ్లాదకరమైన సంస్కృతిని అందిస్తున్నటువంటి అపెక్స్ స్కూల్ ఒంగోలు అపెక్స్ స్కూల్ యాజమాన్య శివారెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఎపెక్స్ హై స్కూల్లో నవంబర్ 14th బాలల దినోత్సవ సందర్భంగా నెహ్రూ గారి జయంతి, ఆయన జయంతి సందర్భంగా మన యావత్ భారతదేశం బాలల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దానిలో భాగంగా ఎపెక్స్ హై స్కూల్లో ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తి మండా శ్రీనివాసరెడ్డి గారి పేరు మీదుగా విద్యార్థిని కూడా వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఖోఖో, కబడ్డీ, మ్యూజికల్ చైర్స్, చిన్నపిల్లలకైతే రింగా, అలాగే ఇంకా వివిధ రకాల గేమ్స్, క్రికెట్ పోటీలని నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు నవంబర్ 20 అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు గేమ్స్ కండక్ట్ చేసిన విద్యార్థులందరికీ కూడా మెడల్స్, సర్టిఫికేట్స్, బహుమతి ప్రదాన కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టి కిషోర్ బాబు గారు, అలాగే డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు, అలాగే మరో డాక్టర్ జోష్నా మేడం గారు, వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులందరికీ కూడా ఎవరైతే ఈ గేమ్స్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి బహుమతులను గెలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్, మెడల్స్, ట్రోఫీస్ను అందించడం చాలా ఆనందంగా ఉంది. ఫౌండర్ చైర్మన్ ఆఫ్ అపెక్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మండాది కీర్తిశేషులు మండాది శ్రీనివాసరెడ్డి గారి జ్ఞాపకార్థం మరి జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం నాడు మరి వాతావరణం సహకరించకపోయినా కూడా ఒక ధైర్యమైనటువంటి స్టెప్ని తీసుకున్నటువంటి మా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ కె శివకోటి రెడ్డి గారికి మరి ధన్యవాదాలు. మరి ఆయన ఆధ్వర్యంలో ఎంత వర్షం వచ్చినా కూడా పిల్లలకి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడంలో ఎక్కడ వెనుకంజ వేయలేదు. ఆ తర్వాత విద్యార్థులు గెలిచినటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి గెలిచినటువంటి మెడల్స్, సర్టిఫికేట్స్, మరి వాళ్ళకి మంచి కప్పులు కూడా చేయించారు. మరి వీటిని ప్రజెంట్ చేయడానికి నార్మల్గా అయితే మేము స్కూల్లోనే ఇవ్వగలం, కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి అనుకున్నటువంటి మా కరెస్పాండెంట్ గారు మరి పిల్లలకి మంచి ఆవరణలో అందించాలి బహుమతులు అని మరి కాపు కళ్యాణ మండపంలో 2 సెషన్స్లో 9 గంటల నుంచి మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 4 వరకు ఏ స్కూల్ నిర్వహించని విధంగా మా మార్నింగ్ సెషన్ ఏమో ప్రైమరీ క్లాసెస్ అప్ టు 5th క్లాస్, సాయంత్రం నుంచి హై స్కూల్ సెషన్, మధ్యాహ్నం నుంచి హై స్కూల్ సెషన్ నిర్వహిస్తూ 4ంటికి ఈ బహుకరణోత్సవం ముగిసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. నిజానికి ఈరోజు ఈ స్కూల్ కాకపోతే నేను వచ్చిండేవాడు కాదు యాక్చువల్గా, ఎందుకంటే ఐ హావ్ గ్రేట్ బాండింగ్ విత్ స్కూల్. 2015 నుంచి కూడా శ్రీనివాస రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా విజయవాసం సార్ గారు నేను కానీ ఆ స్కూల్ మాదిగా ఫీల్ అవుతా ఉన్నాం మొదటి నుంచి కూడా. అందుకే ఎక్కడ రిజర్వ్ అయిపోతుందని చెప్పి శివా నేను మార్నింగ్ అరేంజ్ చేయమని చెప్పుకున్నాను. ఎందుకంటే వన్స్ బయటకు వెళ్ళిపోయామంటే బాగా సాయంత్రం 6 గంటల ఖాళీ లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ స్పెషల్ ప్రోగ్రామ్. ముఖ్యంగా స్పోర్ట్స్ మీట్ అనేసరికి నాకు చాలా సంతోషం వేసింది. ఏ 10th క్లాస్ వచ్చిన వాడు అన్నమాట అంటే నేను వచ్చినవాడు కాదు. బికాజ్ అది స్పోర్ట్స్ మీట్. పిల్లలకి చదువు బాగా రావాలి అంటే ఆటలు బాగా ఆడాలి. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళలోంచి నాయకులు పుట్టుకొస్తారు. క్రికెట్ గురించి చెప్పారు ఇప్పుడు వీళ్ళు. దాన్ని మ్యాచ్లో సమయానుకూలంగా మార్చుకుంటూ కొత్త వ్యూహాలు పొందుకుంటూ గెలుపు వైపు తీసుకెళ్ళడం అనేది అది నాయకత్వ లక్షణం అని. సో మరి ఆ నాయకత్వ లక్షణం అనేది కావాలి అంటే స్పోర్ట్స్లో ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి. అయితే దురదృష్టవశాత్తు ఈ మారినటువంటి ఈ కల్చర్లో ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 1,00,000 బిల్వార్చన కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా వేద పురోహితులు స్వామివారిని నమ్మక చమకాలతో అర్చిస్తూ 1,00,000 బిల్వార్చనను వేడుకగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని కాశీనాథునికి ప్రీతికరమైన బిల్వ పాత్రలతో పూజించే క్రతువును కనులారా తిలకించారు. అనంతరం నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక హారతులను అందజేసి భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహక అధికారి రావేల శివశంకర్, ఆలయ అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
वस्त्रं समर्पयामि बालाविकरणाय नमः बिल्वदलं उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च चन्द्रशेखर रक्ष मां चन्द्रशेखर चन्द्रशेखर महादेव शंकर शिवा शंकर शिवा महादेव शंकर शिवाय नमो गौरीपते काशीपते महादाशीपते నమశివాయ జపాన్ని మనస్సులో అనుకుంటుండండి. కాలాన్ని వృధా చేసుకోవద్దు. లక్ష బిల్వార్చన అంటే చాలా విశేషమైంది. లక్ష బిల్వార్చన ఈ బిల్వ స్తోత్రంలో ఈ బిల్వ అష్టకంలో మొట్టమొదట ఏం చెప్పాడు? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం జన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు. అంటే త్రిజన్మ పాప సంహారం అంటే 3 జన్మల పాపం నశిస్తుంది. ఎలాగా? ఏక బిల్వం శివార్పణం అంటే ఒక్క బిల్వాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో కనుక స్వామివారికి సమర్పణ చేస్తే ఏక బిల్వం శివార్పణం త్రిజన్మ పాప సంహారం అంటే ఒక బిల్వం వేస్తే 3 జన్మల పాపం తీసేస్తున్నాను అన్నాడు. అంటే 8 అంటే ఎక్కడంటే ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.